ఎన్నికల్లో చంద్రబాబు ప్రజలకు తప్పుడు హామీలిచ్చి అధికారంలోకి వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి. చంద్రబాబు అభివృద్ధి సంక్షేమ పథకాలు పక్కన పెట్టి కేవలం అమరావతి అనే భ్రమలో బతుకుతున్నారని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో ఓటు అనే ఆయుధంతో చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్తారని హెచ్చరించారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో చంద్రబాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా గడప గడపకు తిరుగుతూ చంద్రబాబు చేసిన మోసాన్ని ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో భూమా కిషోర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 15,000 చెప్పినాడు, 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి అది వస్తుందా అని అడిగితే ఎవరు రాలేదని చెప్తున్నారు. 45 ఏళ్ళు దాటిన వాళ్ళకి 18,000 జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఇచ్చేవాడు కదమ్మా. 45 ఏళ్ళు దాటిన మహిళలకి అది వస్తుందా అంటే అది రావడం లేదని చెప్తున్నారు. ఇట్లా ఎన్నో, ఇంకా ఒకటని కాదు. ఈరోజు రైతు భరోసా గురించి కానీ, ఈరోజు ఫ్రీ బస్ గురించి కానీ, ఇట్లా ప్రతి ఏది అడిగినా కానీ ఇప్పటికీ మాకు అందలేదని చెప్పే సమాధానమే తప్పితే ఎక్కడా కూడా వచ్చిందని చెప్పే పరిస్థితి లేదు. ఇంత ప్రజల్ని మోసం చేసి మళ్ళా ఈరోజు కేవలం అమరావతి 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 అనుకుంటూ ఆ భ్రమరావతిలో ఆ భ్రమలో బతుకుతా ఉన్నాడు. మళ్ళా ప్రజల్ని మోసం చేస్తా ఉన్నాడు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈరోజు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. రేపు ఏది వచ్చినా కానీ, ప్రజలు ఏ ఎలక్షన్ వచ్చినా కానీ, మున్సిపాలిటీ కానీ, జెడ్పీటీసీ కానీ, ఎంపీటీసీ కానీ, సర్పంచ్ కానీ, ఆ రోజు వాళ్ళు ఓటు అనే ఆయుధంతో మీకు సరైన బుద్ధి చెప్తారని చెప్పి నేను అందరికి కూడా తెలియజేస్తున్నా.